ఇందాక నుంచి చూస్తే కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మేము లైవ్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా చాలా మంది తమ వాళ్ళ సమస్యలన్నీ చెప్తున్నారు. ఇక్కడ గతంలో కూడా అంబులెన్స్ రాలేని పరిస్థితి, కొంతమంది అదేవిధంగా ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి అని చెప్తున్నారు. అంటే ఇన్ని ఇబ్బందులు ఉన్నా సిటీకి ప్రధాన సెంటర్ లో ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలా వదిలేసి ఊరుకోవాల్సిన పరిస్థితి? సరే, ఇది గోషామల్ నియోజకవర్గంలో సుల్తాన్ బజార్ డివిజన్ గుజరాత్ గల్లీ చాలా పురాతనమైనది, చాలా ఫేమస్ అయినది. సరే, నేను కూడా ఒక బస్తీ పాటలో వచ్చిన స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. ప్రజలను ఇది సమస్యలు తెచ్చుకొని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇరుకు గల్లీలు ఉన్నాయి, ఏమైనా ఆటోలు అడ్డం ఉంటాయి, తర్వాత ఇరుకు గల్లీలు ఉన్న దానికి ఏమైనా వాహనాలు రావాలంటే కూడా కష్టమే. ఇవన్నీ స్థానిక కార్పొరేటర్ కానీ స్థానిక లీడర్లు పట్టించుకోవాలి ఎప్పటికప్పుడు బస్తీ సమస్యలు. కానీ మాకుండా స్థానిక మంత్రి అన్ని పనులు చేసి పెడతా ఉంటారు. కానీ ఏ డివిజన్కు నియోజకవర్గం అన్ని సమస్యలే, రోడ్లు డ్యామేజ్, విద్యుత్ సరిగా లేదు, సరే కాంట్రాక్టర్లు కుమ్ముక్కయి, తర్వాత ఏ గల్లీలో పోని అన్ని సమస్యలే. ఏ గల్లీ ప్రజలు ఎక్కడైతే మనం స్థానిక లీడర్లు పోతే వాళ్ళకి ఎప్పుడు ఏ సమస్య అందుబాటులో ఉండి వాళ్ళు సమస్య చేస్తే అసలు ఈ సమస్యలు రావు. మనం ఎప్పుడైతే సమస్యలు చేసుకుంటూ పోతేనే ప్రజల నుంచి స్పందన వస్తుంది. అసలు స్థానికలో మనకి ఇక్కడ ఉన్న స్థానిక గోషామయ్యలో 3 స్థానికులు ఉన్నారు, స్థానిక మంత్రి ఉన్నాడు. ఒక్కసారి గల్లీలో పోయిన పాపాలే లేదు, ప్రజల సమస్యలు తెలుసుకునే లేదు. ప్రజల పేపర్ స్టేట్మెంట్లు అయితే ఎట్లా ఉంటే ప్రతి సమస్య సాల్వ్ అవుతుంది. గోషామయ్యలు గోల్డెన్ గా తీర్చిదిద్దుతా స్టేట్మెంట్లకే పరిమితమైంది. కానీ ప్రజల సమస్యలు పట్టించుకునే పాపాలని లేదు. సార్, మీరు చెప్పండి సార్, ఇంత చిన్న చిన్న గల్లీల్లోనే పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉన్నాయి, ఏమైనా ఫైర్ యాక్సిడెంట్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ కనీసం ఫైర్ ఇంజిన్స్ కూడా రాలేని పరిస్థితులు మేము వచ్చినప్పుడు చూసి యాక్చువల్లీ ఫస్ట్ టైం ఏం చెల్లికి ఎంతమంది షాప్స్ రన్నింగ్ చేస్తారో వాళ్ళకి అందరికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మీద ఒక